జనసేన జనరల్ బాడీ సమావేశంలో పార్టీ నేతలపై జనసేనాని పవన్ కళ్యాణ్ ఫుల్ సీరియస్ అయ్యారు. పార్టీ నేతలకు ఫుల్ క్లాస్ తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ తిరుమల లడ్డు వ్యవహారంపై ఇంత జరుగుతున్నా ఒక్కరు కూడా మాట్లాడడం లేదని పవన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని ఎందుకు తిప్పికొట్టడం లేదని పార్టీ నేతలను ప్రశ్నించారు పవన్. వైసీపీ నేతల వ్యాఖ్యలపై అప్రమత్తంగా ఉండాలని, వాళ్ళ ట్రాప్లో పడొద్దని హెచ్చరించారు పవన్. సిద్ధాంతపరంగా సబ్జెక్ట్ పరంగా మాట్లాడాలని పవన్ దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. అదే సమయంలో వ్యక్తిగత వ్యవహారాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పవన్ హెచ్చరించారట. ప్రధానంగా రాష్ట్రంలో అనేక అంశాలపైన రాజకీయ పరంగా కానివ్వండి, అభివృద్ధి పరంగా కానివ్వండి, సంక్షేమ పరంగా అసలు కూటమి ఏర్పాటు అవడానికి కోసం, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కోసం ఒక అంకిత భావంతో త్యాగమూర్తులుగా నిలిచిన మా జన సైనికులు, వీర మహిళలు, మా నాయకులు, వాళ్ళు పడిన కష్టాలు, వాళ్ళు ఏ విధంగా పార్టీకి సేవలు అందించారో మరింత ఉత్సాహం నింపే విధంగా ఒక కొత్త ఆలోచనతో పార్టీలో ఉన్న నాయకులు ఎవరైతే ఈ రోజున మేము శాసనసభ్యులుగా, శాసన మండలి సభ్యులుగా, పార్లమెంట్ సభ్యులుగా ఉన్నామో, జిల్లా స్థాయిలో ఉన్న మా నాయకత్వం, వీళ్ళందరూ కూడా ఒక అంకిత భావంతో పనిచేసే విధంగా, ప్రజలకి మరింత దగ్గరయ్యే విధంగా కార్యక్రమాలు ప్రజలకు తీసుకెళ్లాలని మా పార్టీ అధ్యక్షులు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. 2 తీర్మానాలు ప్రవేశపెట్టాం ఈ రోజున. మొదటి తీర్మానం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా కల్తీ నెయ్యి సరఫరా చేసి 233 కోట్ల రూపాయల కుంభకోణంలో పాల్గొని 60 లక్షల లీటర్ల నెయ్యి అని చెప్పి మరి కేవలం కెమికల్స్ తోటి, పామాయిల్ తోటి కలిపిన పదార్థాలని వీళ్ళు సప్లై చేసి ఈరోజు ఒక బూటకపు ప్రచారం వైఎస్ఆర్సీపీ నాయకులు మొదలుపెట్టారు. దాన్ని క్షేత్రస్థాయిలో ప్రతి నియోజకవర్గంలో మండల స్థాయి వరకు, గ్రామ స్థాయి వరకు విస్తృతంగా పార్టీ శ్రేణులు అందరినీ కూడా తీసుకెళ్ళమని ఈరోజు మా పార్టీ అధ్యక్షులు ఇచ్చిన ఆదేశాల మేరకు దాన్ని ఖండిస్తూ, ఆ ప్రచారానికి బదులుగా వాస్తవ పరిస్థితులు రాబోయే రోజుల్లో ఇంకా వివరించుకుంటూ తీసుకెళ్లాలని ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఎన్డీడీబీ రిపోర్ట్ని బేస్ చేసుకుని ఇచ్చిన ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ని ఏ విధంగా వీళ్ళు కావాలని ట్విస్ట్ చేసి వాళ్ళ స్వార్థాల కోసం సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారో దాన్ని ఖండిస్తూ తీర్మానం చేయడం జరిగింది. రెండో తీర్మానం, నిన్న కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకంగా మనకి పర్యాటక శాఖలోనూ, అదేవిధంగా మౌలిక సదుపాయాలు పెంచే విధంగా వికసిత భారత్ 2047 కోసం మనకి స్వర్ణాంధ్ర 2047 అలైన్ అయ్యి మనం కలిసి ముందుకెళ్లే విధంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రాష్ట్రానికి, దేశానికి ప్రత్యేకంగా ఎంఎస్ఎంఈల ద్వారా యువతకు ఏ విధంగా ఉపాధి కల్పించే విధంగా కొన్ని ఆలోచన విధానాలు తీసుకొచ్చారు. ప్రధానంగా రాష్ట్రం Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.